మనకి ప్రజెంట్ ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ ఎక్సలెంట్ ఫామ్లో కనిపిస్తున్నాడు కదా. అయితే ఇప్పటి వరకు జరిగిన 4 ఇన్నింగ్స్లో ఏకంగా 3 సెంచరీలు చేశాడు. సో దాంతోపాటు అతను ఓవరాల్ స్కోర్ చూసుకుంటే 585 రన్స్ చేయడం జరిగింది. మరి దీంతో ఇదే ఫామ్ కనుక కంటిన్యూ చేశాడు అంటే 95 ఇయర్స్ నుంచి ఒక రికార్డ్ వెయిట్ చేస్తుంది. ఆ రికార్డ్ ఇప్పటి వరకు ఎవరు కూడా అందుకోలేకపోయారు. ఆ రికార్డ్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సే ఉంది. సో మరి ఆ రికార్డ్ ఎందుకు భయ అంటే మనకి 1930లో బ్రాడ్మెన్ యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ మీద ఏకంగా ఒక సిరీస్లో 974 రన్స్ చేశాడు అనమాట. అయితే ఇప్పటి వరకు ఒక సిరీస్లో హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది బ్రాడ్మెన్ మాత్రమే, అది కూడా 974 రన్స్. సో ఇప్పుడు శుభ్మన్ గిల్ కనుక ఇంకొక 390 రన్స్ చేశాడు అంటే మరి 585కి ఆ 390 కనుక యాడ్ చేసామంటే ఖచ్చితంగా బ్రాడ్మెన్ రికార్డ్ ఖచ్చితంగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు ఒక సిరీస్లో 4 సెంచరీలు వేసాడు అప్పుడు. సో ఇప్పుడు శుభ్మన్ గిల్ ఇంకొక 2 సెంచరీలు వేసాడంటే సో ఆ రికార్డు కూడా బ్రేక్ అయిపోయింది. సో ఏదైనా సరే మరి ఓవరాల్గా అతను కనుక ఇంకొక 425 రన్స్ చేశాడు అంటే 1000 రన్స్ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాంతో మరి ఒక సిరీస్లో 1000 రన్స్ చేసిన ఏకైక ప్లేయర్గా కూడా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. సో మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది. సో మిగతా మ్యాచెస్లో ఇంకా మనకి 3 మ్యాచెస్ ఉన్నాయి కదా. ఈ 3 మ్యాచెస్లో మరి ఆ 1000 రన్స్ మార్కుని అందుకోగలుగుతాడా లేదా? సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారనేది కూడా కింద కామెంట్ చేసేయండి.